హాయ్ అండి, వెల్కమ్ టు వైభవరం వీడియోస్. ఈరోజు నేను రుచికరమైన కాలీఫ్లవర్ కూర ఎలా తయారు చేయాలో వీడియోలో చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ కాలీఫ్లవర్ కూరకి కాలీఫ్లవర్ని శుభ్రంగా కడిగి పసుపు ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నేనైతే 2 ఉల్లిపాయలను తీసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లోని ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అయితే జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా మినపప్పు వేసుకోవాలి. కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. పోపు దినుసులు ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అయితే 3 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. మీడియంలో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి రెమ్మలు చితగొట్టి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసుకోవాలి బాగా. ఇప్పుడు సన్నగా తరిగిన 2 టమాటాలను వేసుకుంటున్నాను. టమాటాలు పచ్చివాసన పోయి మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటాలు మగ్గుతాయి. ఈలోపు కొద్దిగా పసుపును వేసుకుంటున్నాను. టమాటాలు ఉల్లిపాయలు మగ్గటానికి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. మూతను పెట్టుకొని మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు వేగిపోయిన తర్వాత ఇప్పుడు కడిగి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకుంటున్నాను. ఇలా పసుపు ఉప్పులని నానబెట్టుకుంటే లోపల ఉన్న పురుగు కానీ ఏమైనా వేస్టేజ్ ఉన్నా కూడా బయటకు వచ్చేస్తుంది. వండుకునే ముందు ఇలా నీట్గా నానబెట్టుకుంటే క్యాబేజీ పువ్వు అనేది చాలా బాగుంటుంది కూర వండుకోవడానికి. ఇలా మొత్తం వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడైతే మూతను పెట్టి మగ్గనివ్వాలి. కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు టేస్ట్కి తగినంత కారాన్ని వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మూతను పెట్టుకొని మరి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇలా కొద్దిగా దగ్గర పడిన తర్వాత తగినంత వాటర్ వేసుకోవాలి.
వాటర్ వేసుకొని లో టు మీడియంలోనే కుక్ చేసుకోవాలి. ముందు కొంచెం ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా చూసుకొని కొంచెం మరి కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలి. నీరంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి మూతను పెట్టుకొని. కూర అంతా దగ్గర పడింది. ఎంతో రుచికరమైన కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.